నమస్తే, నేను నవీన్. ఇవాల్టి స్పెషల్ లైవ్కి స్వాగతం. ముఖ్యంగా ఎస్ఎల్బిసి టన్నల్ దాదాపు 14 రోజులు అవుతున్నా కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. అనేక రెస్క్యూ టీమ్స్ కూడా ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాంతం కూడా చేరుకున్నారు. ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి టీమ్స్తో పాటు ఆర్మీ, నేవీతో పాటు నిన్న కేరళకు సంబంధించినటువంటి కొన్ని డాగ్స్ కూడా లోపల కూడా తీసుకోవడం జరిగింది. లోపల చిక్కున్నటువంటి 8 మందిని ఆచూకీ కోసం ఈ డాగ్స్ కూడా సహాయపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ డాగ్స్ ద్వారా అక్కడ లోపల వారు చనిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఆ లోపల ఉన్నటువంటి స్కెల్టన్స్ కావచ్చు, ఆ మృతదేహాల ఆ స్మెల్ ఆధారంగా కూడా వారిని గుర్తించేందుకు అనేక పరికరాలు కూడా తీసుకోవడం జరిగింది. అనేక టెక్నాలజీ కూడా వాడుతున్నారు. చెన్నై సంబంధించినటువంటి ఐటీఐ బృందం కూడా ఇప్పటికే ఎస్ఎల్బిసి టన్నల్ కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని కూడా పరిశీలించడం జరిగింది. కానీ ఎస్ఎల్బిసి టన్నల్ ఎప్పుడు నిర్మించారు, అసలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, అసలు ఈ ఆగిపోవడానికి కారణం కావచ్చు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ అంశాలపై వివరించడానికి మనతో పాటు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఇంజనీర్ మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఎస్ఎల్బిసి టన్నల్ సంబంధించిన అంశం దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు టన్నల్ ప్రారంభమైంది. అసలు టన్నల్ సంబంధించిన లక్ష్యం ఏంటి? ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని నిర్మించాలని ఎందుకు అన్నారు, ఎప్పుడు అనుకున్నారు సార్? సరే, మీకు ప్రేక్షకులకు నమస్కారాలు. ఎస్ఎల్బిసి టన్నల్ అంటే ఈ ప్రమాదం జరిగి దాదాపు 14 రోజులు అవుతుంది. గత నెల 22వ తారీఖు నాడు జరిగింది. ఈరోజు 7వ తారీఖు. అయితే ఇలాంటి ప్రమాదాలు దేశంలో టన్నల్ మీద చాలా టన్నల్లో జరిగినాయి, కానీ రక్షించబడ్డారు. ఇప్పుడు ఎందుకంటే ఉత్తరాఖండ్లో అక్కడ కాశీ టన్నల్ ఆడ కూడా 42 మంది మట్టితో కప్పబడితే వాళ్ళని రక్షించబడ్డారు. తర్వాత ఇటీవలనే ఒక మంచు కింద కప్పుకుపోయారు ఉత్తరాఖండ్. ఇట్లా ఈ ప్రమాదాలు జరుగుతుంటే ఈ టన్నల్ అంటే ఎస్ఎల్బిసి టన్నల్తో పాటు మన తెలంగాణలో కూడా ఇప్పుడు కాళేశ్వరంలో టన్నల్ ఆడొక 7 మంది చనిపోయింది, పైన కప్పు పడిపోయింది. ఇలాంటి వాటర్ పరిస్థితి రాలేదు. తర్వాత దేవాదాలో కూడా కొంత ప్రమాదం జరిగింది. అంటే మామూలుగా ఇవి యాక్సిడెంటల్గా జరుగుతుంటాయి. టన్నల్ అనేదే రిస్క్ వర్క్. ఇక ఎస్ఎల్బిసి ఫుల్ ఫామ్ అంటే మనము శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు దీన్ని. అంటే శ్రీశైలం ఎడమగట్టు కాలువ, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. దీని యొక్క పూర్వపరాలు ఏంటంటే 1983లో ఎన్టీ రామారావు ఇక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆయనకు మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలనేది ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఉండొచ్చిండు కాబట్టి సినీ పరిశ్రమ వల్ల మద్రాసుకు శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వాలనేది ఒక తలంపు ఏర్పడ్డది. సరే, అప్పటికి ముందే మద్రాసు నీళ్ళు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి 1972 నుంచి వాళ్ళు అడుగుతారు. కానీ వాళ్ళ ఓన్ పైప్ లైన్లో తీసుకుపోమన్నారు. వాళ్ళు ముందుకు రాలేదు మద్రాసు. ఎన్టీ రామారావు వచ్చేసిందంటే తెలుగంగ పేరు మీద ఒక కెనాల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో వాళ్ళకు నీళ్ళు ఇవ్వడంతో పాటు దాని కింద ఒక 5-6 లక్షల ఎకరాల సేద్యం కూడా ప్రతిపాదించడం జరిగింది తెలుగంగ ద్వారా. అప్పుడు ఇక్కడ సైడ్ అది శ్రీశైలం ఆ సైడ్ నుంచి రివర్కు, ఈ సైడ్ మహబూబ్నగర్ ఉంటుంది, ఆ సైడ్ కర్నూలు ఉంటుంది. కర్నూలు సైడ్ నుంచి తెలుగంగ స్టార్ట్ చేయడం జరిగింది. పోతిరెడ్డిపాడు అనే ప్లేస్ ఇక్కడ మహబూబ్నగర్ అటు సైడు నల్గొండ వీళ్ళంతా నాయకులు చాలా ఉద్యమాలు చేసారు. ఎందుకంటే మా పరిస్థితి నల్గొండ ఫ్లోరైడ్తోని బాధితంగా ఉంది. మహబూబ్నగర్ అంటే వలస జిల్లా ఇది. ఇక్కడ మాకు అనేక కరువు కాటకాలతో ఉన్నాయి. మరి మాకు కూడా మీరు స్టార్ట్ చేయాలా అంటే ఎస్ఎల్బిసి శ్రీశైలం నీళ్ళు నల్గొండ తీసుకురావాలని ఎన్టీ రామారావు ఆగముందే ప్రతిపాదన ఉన్నప్పుడు కూడా అక్కడ వర్క్ స్టార్ట్ చేసినాక దీన్ని ఉధృతంగా అప్పుడు కూడా అంటే మెయిన్ టార్గెట్ నల్గొండకు. ఎందుకంటే 1983లో ఇక్కడ కూడా సైమల్టేనియస్గా తెలుగంగ అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎస్ఎల్బిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ఎల్బిసి అని ఎందుకు స్టార్ట్ చేసినంటే శ్రీశైలం ఎడమగట్టు కాలువ అంటే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొస్తారు కాబట్టి ఆ కాలువ పేరు శ్రీశైలం ఎడమగట్టు కాలువ, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు దీన్ని. శ్రీశైలం శ్రీశైలం నుంచి తీసుకొస్తారు కదా, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని పేరు పెట్టిండ్రు. అయితే దీని కింద ఒకటి ఏం జరిగిందంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు శ్రీశైలం నుంచి తీసుకురావాలంటే దాదాపు నల్లమల అడవుల కిందకి వెళ్ళి తీసుకురావాలి. దాదాపు ఒక 400-500 మీటర్లు డౌన్కి వెళ్ళి టన్నల్ వేసి తీసుకురావాలి. అంటే ఈ సొరంగం వేసి తీసుకురావాలి. ఈ మొదటి సొరంగం నేను స్కెచ్ చేసి చెప్తా. రెండవ సొరంగం, మొదటి సొరంగం 44 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మన ఏషియాలోనే ఇంత పెద్ద ఇరిగేషన్ టనల్స్ లేవు, ఇదే పెద్దది. తర్వాత రెండో టనల్ 7 కిలోమీటర్లు ఉంటుంది. నేను స్కెచ్ చేసి చెప్తే అది అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా టనల్ నుంచి నీళ్ళు తీసుకొచ్చేసి ఒక 30-35 టీఎంసీల నీళ్లను ఇక్కడ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఏరియాకు కరువు ప్రాంతానికి తరలించినట్టుంటే ఇక్కడ సుమారుగా 3,70,000 ఎకరాలు సేద్యం అందుతుంది నల్గొండ జిల్లాకు. తో పాటు ఫ్లోరైడ్ నివారణ జరుగుతుంది. ఫ్లోరైడ్ గ్రామాలకు కూడా ఒక 516 గ్రామాలకు ఫ్లోరైడ్ నీళ్ళు కూడా గ్రామాలకు డ్రింకింగ్ వాటర్